ఇక్కడ ఇంకో అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మీకు చెప్తానండి. మనకి చెప్పాలంటే ఒక 4 డిసీజెస్ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ సైలెంట్ కిల్లర్స్ అంటారు. అంటే చెప్పకుండానే మనిషిని చంపేస్తాయి. అవేంటో తెలుసా అండి? ఒకటి బీపీ. మీకు తెలుసా బీపీ ఉందని చెప్పి జనాలకు తెలియదు. వాళ్ళకి తెలియదు. పక్కోడు చెప్తుంటాడు. "ఒరేయ్ బాబు ఈడు కోపం ఎక్కువైపోతుంది చూడండి ఒకసారి బీపీ చూపించండి" అని చెప్తూ ఉంటారు. సో, బీపీ ఒక స్టేజ్ దాటే వరకు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగిందని, హైపర్ టెన్షన్ ఉందని తెలీదు. అలాగే షుగర్ కూడా ఒక స్టేజ్ దాటేంత వరకు కూడా ఇనిషియల్‌గా మన షుగర్ వచ్చిందని చెప్పి చాలా మంది చిన్న చిన్న కంప్లెయింట్స్ వచ్చినా కూడా నీరసంగా ఉండడము, తొందరగా స్ట్రెయిన్ అయిపోవడము, ఆకలి ఎక్కువైతూ ఉండడము, తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవడము, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరినేషన్‌కి వెళ్తుండడము, నైట్ టైమ్ మోర్ ఫ్రీక్వెంట్‌గా వెళ్ళడం ఇలా చాలా సింప్టమ్స్ వస్తాయి. వచ్చినా కూడా అంత ఎక్కువగా పట్టించుకోక చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్ నేను సరిగ్గా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నానేమో అందుకే నీరసంగా ఉన్నానేమో అని అలా చూస్తే షుగర్ కూడా చాలా తెలియకుండానే మనకు వచ్చేస్తుందన్నమాట. థర్డ్ వన్ అనేది హార్ట్ అటాక్ అండి. మీరు చూసారు ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత మీరు చూసారు సడన్ గా ఓవర్ నైట్ హార్ట్ అటాక్ వచ్చి మిస్ అయిపోతున్న వాళ్ళు మనం చాలా మంది మనం వింటున్నాం, చూస్తున్నాం. ఈ మూడే కాక నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ సైలెంట్ కిల్లర్ ఏదో తెలుసా అండి? ఆస్టియోపోరోసిస్ అని ఉందండి కండిషన్. చాలా ఆశ్చర్యంగా అనిపించచ్చు. ఏంటి సార్ ఆస్టియోపోరోసిస్ అంటే సైలెంట్ కిల్లరా? అంటే ఈ కాలంలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఆస్టియోపొరోసిస్ అంటే బోన్ గుళ్ళబారిపోవడము. అంటే బోన్ తాలూకా శక్తి పూర్తిగా తగ్గిపోయి దాని బలం తగ్గిపోవడం ఈజీగా ప్రాక్టీస్ అయిపోతూ ఉంటాయి అనమాట. కరెక్ట్‌గా చెప్పాలంటే మీ భాషలో చెప్పాలంటే బోన్‌లన్నీ శుద్ధముక్కలు అయిపోతాయి. శుద్ధముక్క చూడడానికి కనపడడం చూడండి ఇలాంటివి రిపీటే లేదా? అలా బ్రేక్ అయిపోతాయి. ఈ ఆస్టియోపొరోసిస్ ఆల్సో ఇంక్లూడెడ్ యాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైలెంట్ కిల్లర్ అండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే దీనికోసం ప్రత్యేకించి మనం దానికోసం స్టడీ చేసి దాని ఉందో లేదో మనం ఐడెంటిఫై చేసుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఒకరోజు డెఫినెట్ గా మీరు ఒక ప్రాక్టీస్ తో ఒక డాక్టర్ దగ్గర అటువర్డ్స్ డాక్టర్ దగ్గర మీరు ల్యాండ్ అవుతారు. మీరు అడగచ్చు, సార్ ఇది ఫ్రాక్చర్ అయితే మాత్రం నేను చనిపోతాను. అప్పుడు మీరు చెప్పిన బీపీ అయితే షుగర్ అయితే ఈ పెరాలసిస్ లో అయితే చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ ఆస్ట్రోపరోసిస్ నిజంగా మనిషి చనిపోతారా? డెఫినెట్ గా ఎస్ అని చెప్పొచ్చండి. మీకు తెలియనిది ఏంటంటే ఒకవేళ బోన్ కంప్లీట్ గా గుల్లబారి సుమారుగా మీకు 60-70 సంవత్సరాల మధ్యలో ఫ్రాక్చర్స్ అయ్యి అనుకోండి, మీరు ఎప్పుడైతే ఫ్రాక్చర్ యూనిట్ కన్ఫైన్ బెడ్ మీద మీరు ఉండవలసి వస్తుంది, మూవ్ అవ్వలేరు. ఎప్పుడైతే మీరు బెడ్ మీద కన్ఫైన్ అయిపోతారో ఏజ్ లో స్లోగా ఒక్కొక్క సిస్టమ్ షట్ డౌన్ అయిపోద్దండి. ఊపిరితిత్తులు పనిచేయడం తగ్గిపోద్ది, హార్ట్ రేట్ తగ్గిపోద్ది, కిడ్నీలు పనిచేయడం స్లోగా అల్టిమేట్ కొన్ని కండిషన్స్ మేము చెప్తాము. ఇట్స్ బిగినింగ్ ఆఫ్ ఎండ్ అని చెప్తాం. ఇట్స్ బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది ఇండివిజువల్. ఆస్టియోపరోసిస్ అంత సివియర్ అనమాట అండి. సో అందువల్ల ఆస్టియోపరోసిస్ అంటే లైట్ గా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు చెప్పాలంటే సైలెంట్ గా చంపే 4 కిల్లర్స్ లో ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్ అండి, బోన్ అండ్ జాయింట్.